ఏం జరిగింది అక్కడ? టూల్ మేకింగ్ అనమాట. సో దాని ఫుడ్ కోసం ఆ ట్విగ్స్ అన్ని తీసేసి దానిలో పెట్టి, దాని తర్వాత ఏంటి అంటే దాని చైల్డ్ కూడా వస్తుంది అనమాట. ఒక చైల్డ్ కూడా ఏంటంటే 1 మంత్ లైక్ 2 మంత్స్ తర్వాత ఏంటంటే ఆ ప్రాసెస్ నేర్చుకుంటుంది, ఎలా చేయాలి ఏంటి అనేది. సో దానికి ఏంటంటే దే హ్యావ్ కనెక్టెడ్ విత్ వాట్ మ్యాన్, లైక్ కల్చర్ ఈజ్ ఓన్లీ టు హ్యూమన్ బీయింగ్స్, రైట్? మనం మాట్లాడుకుంది కల్చర్ ఈజ్ ఓన్లీ టు ద హ్యూమన్ బీయింగ్స్ విచ్ ఈస్ లెర్న్డ్, and shared, right? So if you take these two elements, learned, it is learning, right? Tool making learn చేస్తుందా లేదా? సో దానికి ఏంటంటే ప్రజెంట్ కాంటెంపరీ థింకర్స్ లైక్ ఇదంతా ఇప్పుడు 1960s తర్వాత షీ హ్యాస్ మొత్తానికి ఒకసారికి ఒక ప్రపంచాన్ని మార్చేసిన సర్వే అనమాట ఇది. అంటే మ్యాన్ ఒక్కడికి ఆ క్యాపబిలిటీ ఉంటుంది టూల్ మేకింగ్లో, ఏ యానిమల్కి క్యాపబిలిటీ లేదనే దానికి. బట్ షీ హ్యాస్ చేంజ్డ్ దట్. అదే చూపిస్తుంది ఇప్పుడు న్యూస్ పేపర్స్ అన్ని వచ్చాయి చూసారా, అదేంటంటే it has become a huge uproar over the world ఆ టైంలో. సో దానివల్ల ఏమవుతుందంటే మారుతుంది. బట్ ఏంటి అంటే అల్టిమేట్గా మ్యాన్ షోస్ దిస్ పాపులారిటీ, రైట్? నీ హ్యూమానిటీ నువ్వు ప్రొడక్ట్ చేసుకోవడం నువ్వేం చెప్తావంటే దానికి ఏం చెప్పారంటే సమ్ ఆఫ్ ద చిమ్స్, సమ్ ఆఫ్ ద యానిమల్స్ హ్యావ్ దిస్ simple tool making which are rudimentary in nature, which are called what? Rudimentary in nature, but they cannot make advancement.